హలో నమస్తే, నేను మీ బీకే రావు. ఒక సాధారణ ఆర్టీసీ డ్రైవర్ కొడుకు ఈరోజు కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్గా మన ముందుకు వచ్చారు. సార్ నమస్తే అండి, అజయ్ కుమార్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగుంది సార్. మీరేనా? యా, గుడ్. సార్, అసలు చాలా మందికి సౌత్ ఇండియాలో చూసుకున్నట్టయితే కోస్ట్ గార్డ్లో జాబ్ కొట్టడం చాలా కష్టం అన్నట్టు ఆలోచిస్తుంటారు. అసలు ఎలా క్రాక్ చేశారండి? నాకు ఈ జాబ్ క్లియర్ చేయడానికి నాకు ఒక 7 years పట్టింది. 7 years? ఓ, డిఫెన్స్ ఫోర్సెస్ లో జాయిన్ అవ్వాలని నా స్కూల్ నుంచి నా డ్రీమ్ స్కూల్లో జాయిన్ అవ్వాలని. బట్ హ్యాస్ వెరీ చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి దాంట్లో, కానీ ఫైనలీ ఐ అచీవ్డ్ ఇట్. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ స్టేజెస్ ఎన్ని రకాలు ఉంటాయి? అవి కొంచెం మన ఆస్పిరెంట్స్కి చెప్పండి. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 5 stages ఉంటుంది. ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఓవరాల్గా నువ్వు అసిస్టెంట్ కమాండెంట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు క్రాస్ 5 stages. Stage 1 is exam. Indian Coast Guard exclusively conducts an exam called Indian Coast Guard Common Aptitude Test. ఈ ICG CAT అనే ఎగ్జామ్ ఒక 400 marks పేపర్ అది. అది సేమ్ ఎస్ఎస్సి మన ఎగ్జామ్స్ ఎలా ఉంటుందో అలానే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఈ 4 మీదనే ఉంటుంది. ఈజీ ఎగ్జామ్, క్లియర్ చేసేయచ్చు. అంటే ఎస్ఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు, క్లియర్ చేసే ఆర్ఆర్బి ప్రిపేర్ అయిన వాళ్ళు వీళ్ళందరూ సింపుల్ ఎగ్జామ్, అది సింపుల్ క్లియర్ చేసేయచ్చు, పెద్ద టఫ్నెస్ ఉండదు. ఇంటర్వ్యూ అనేది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఎట్లా అవుతుందో దీంట్లో కూడా అట్లా. Stage 2 వచ్చేసి ఇంటర్వ్యూ. ఓకే, ఇంటర్వ్యూ Stage 2 ని పిఎస్బి అంటారు, ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ ఇన్ కోస్ట్ గార్డ్. అదే నువ్వు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో అయితే మొత్తం ప్రొసీజర్ ఆఫ్ ఇంటర్వ్యూని ఎస్ఎస్బి అంటారు. ఓకే, సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అని. సర్వీస్ సెలక్షన్ బోర్డు, ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ ఇదంతా ఒకటే. కానీ దీంట్లో 5-day ఇంటర్వ్యూ ఆఫ్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ని కోస్ట్ గార్డ్ వాళ్ళు 2 parts లాగా డివైడ్ చేసి ఫస్ట్ డే సపరేట్, నెక్స్ట్ 4 days సపరేట్ లాగా చేస్తారు. నెక్స్ట్ 4 day ప్రొసీజర్ని ఫైనల్ సెలక్షన్ బోర్డ్ అంటారు. అంటే సింపుల్ చెప్పాలంటే ఎస్ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ ప్లస్ ఫైనల్ సెలక్షన్ బోర్డ్. ఎస్ఎస్బి ఈజ్ ఈక్వల్ టు పిఎస్బి ప్లస్ ఎఫ్ఎస్బి అంతే. సో Stage 2 వచ్చేసి కోస్ట్ గార్డ్లో ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ పిఎస్బి. దాంట్లో మీకు ఓన్లీ ఒక 2-3 tests ఉంటాయండి. దాంట్లో ఒక రీజనింగ్ టెస్ట్ ఉంటుంది, సిసిబిటి టెస్ట్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి పిపిడిటి టెస్ట్ ఉంటుంది, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్. దాని గురించి నేను ఫర్దర్గా చెప్తాను. సో 3rd stage వచ్చేసి ఫైనల్ సెలక్షన్ బోర్డ్. దీంట్లో వేరియస్ టైప్ ఆఫ్ నెక్స్ట్ 4 day ప్రొసీజర్ అండి ఇది. సో దీంట్లో 4 day ప్రొసీజర్స్లో మీకు మల్టిపుల్ టెస్ట్ అవుతాయి. దాంట్లో ఒక సిరీస్ ఆఫ్ 20 tests దాకా ఉంటాయి. సైకాలజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, నీ ఇండివిజువల్ ఇంటర్వ్యూ, ఇవన్నీ అవుతాయి దాంట్లో. దాని గురించి నేను ఇండివిజువల్గా బ్రీఫ్ చేస్తాను తర్వాత. సో Stage 4 వచ్చేసి మెడికల్స్. ఇవన్నీ క్లియర్ అయిపోయినాక కూడా మెడికల్స్లో డిఫెన్స్ మెడికల్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ ఐడియా ఉంటుంది. ప్రతి ఒక్కటి చాలా పిన్ పాయింట్ అక్యురేట్గా చూస్తారు వాళ్ళు. ఏ చిన్నది అటు ఇటు ఉన్నా దే విల్ నాట్ టేక్ రిస్క్ టు సెండ్ యూ బ్యాక్ అగైన్. ఈవెన్ దో వాళ్ళు ఇంత నేను ఖర్చు పెట్టి సెలెక్ట్ చేసి కూర్చోబెట్టి చేసినా దే విల్ నెవర్ హెసిటేట్ టు సెండ్ యూ బ్యాక్ ఇఫ్ యు ఆర్ మెడికల్లీ వీక్ ఇన్ సమ్ ఆర్ ది అదర్. సో దే విల్ సెండ్ యూ బ్యాక్ బ్రూటలీ. సింపుల్ చెప్పాలంటే పంపించేస్తారు. ఇది అయిపోయాక 5th stage వచ్చేసి మెరిట్ లిస్ట్ ఉంటుంది. మెరిట్ లిస్ట్లో పేరు లేకుంటే మళ్ళీ నువ్వు అటెంప్ట్ ఇవ్వాల్సింది ఫస్ట్ నుంచి మళ్ళీ. సో ఈ Stage 1 నుంచి Stage 5 దాటడం అనేది ఒక టాస్క్ అండి మొత్తం. సో ఇది ప్రొసీజర్ అండి. మెరిట్ లిస్ట్ వచ్చి ఎన్ని రోజులు టైం డ్యూరేషన్ ఉంటుంది అంతా? మెరిట్ లిస్ట్ అయిపోయేదాకా 3 months, 2.5 to 3 months టైం దొరుకుతుంది మనం అకాడమీ జాయిన్ అవ్వడానికి. అది కాదు సార్, ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ రాశారు కదా క్యాట్, అక్కడ నుంచి ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చేదాకా ఎన్ని రోజులు టైం పడుతుంది? ఎన్ని నెలలు పడుతుంది? ఓవరాల్ గా నీకు ఈ ప్రొసీజర్ అంతా మీకు 1 year పడుతుంది. 1 year ప్రాసెస్. మీకు మెరిట్ లిస్ట్ లో మీ పేరు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఐ వాజ్ ష్యూర్ దట్ ఐ విల్ గెట్ మెరిట్ ఇన్. ఓకే, ఫస్ట్ థింగ్ నేను నా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్న గ్రూప్స్లలో మేమందరం ఫామ్ అవుతాం కదా, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్. మేము గూగుల్ ఫామ్స్ చేసుకుంటుండే, మేమే ఇట్లా ఎవరెవరు సెలెక్ట్ అవుతారు, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఎవరిదే హై ఉంది అదంతా చూసుకుంటుండే. ఈవెన్ దో మాకు ఎస్ఎస్బి మార్క్స్ ఇవన్నీ ఏం తెలియకుండా మేము జస్ట్ మాకు ఎగ్జామ్ మార్క్స్ అవేర్నెస్ ఉంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి మాకు అని చెప్పి. నాకు వచ్చిన మార్క్స్ తోటి ఐ వాజ్ ఈజీలీ గెటింగ్ త్రూ, ఐ వాజ్ క్లియర్. నేను అందుకనే ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన టైం నుంచి జాయిన్ అయ్యే టైం వరకు మనకి ఇదే టైం దొరికేదని చెప్పి కంటిన్యూగా ట్రిప్స్కి వెళ్తుండే.
ఈ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ ఇన్ కేరళ, ఓకే. ట్రిప్ లో తిరుగుతుండే. ఇప్పుడు ట్రైనింగ్ కూడా కేరళలో అయిపోయింది. కేరళ అంటే తెలుసా ముందే ట్రైనింగ్ వస్తే అక్కడే కేరళలో నోటిఫికేషన్ లో క్లియర్ మెన్షన్ ఉంటుంది. నువ్వు ఒకసారి ఈ ఎగ్జామ్ క్లియర్ చేసేసి ఇవన్నీ 5 స్టెప్స్ క్లియర్ చేస్తే యూ విల్ గో ఫర్ నేవల్ ఓరియంటేషన్ కోర్స్ ఇన్ ఇండియన్ నేవల్ అకాడమీ ఏహిమల కేరళ. నేను మళ్ళీ కేరళకి వెళ్తాను ఎట్లా ఉన్నా కానీ కింద పార్ట్ ఆఫ్ కేరళ మున్నార్ అవన్నీ ట్రావెల్ చేస్తుండే. అదే టైంలో ఐ గోట్ ఎ కాల్ దట్ మై నేబర్స్ ఇన్ ద మెరిట్ లిస్ట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాతో పాటు ఇంకో కోర్స్మేట్ ఉండే, వాడు నేను కలిసి వెళ్ళినాం. వాడిది నాది సేమ్, ఇద్దరి పేరు రాగానే ఇంకా హ్యాపీ. సో అయితే నేను చాలామంది నన్ను ఏమడుగుతారంటే, చాలా టఫ్గా ఉంటుంది అన్న ఎగ్జామ్, టఫ్గా ఉంటుంది సార్ ఎగ్జామ్, ఏం బుక్స్ చదవాలో తెలియట్లేదు అంటున్నాను. మీరు క్రాక్ చేశారు కాబట్టి ఎలాంటి బుక్స్ చదివితే బాగుంటుంది, ఏమైనా రిఫర్ చేస్తారా? మన బేసికల్గా కోస్ట్ గార్డ్కి స్పెసిఫిక్గా సపరేట్ బుక్స్ అంటే ఏం లేవు. కానీ కోస్ట్ గార్డ్ అనే కాదు, ఎనీ డిఫెన్స్ ఎగ్జామ్కి మీకు ఎక్సెప్ట్ సిడిఎస్ ఏంటంటే అది యూపీఎస్సీ కండక్ట్ చేస్తారు, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్. ఓకే. సో ఆ ఎగ్జామ్కి మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి ఎంత అయితే చదవాలో దానికి కూడా అంతే చదవాలి. నేను కూడా దానికి ప్రిపేర్ అవుతుండే ఎస్పెషల్లీ. బట్ దానికి ఎన్సీఆర్టీస్ అన్ని చదవాలి. మళ్ళీ సేమ్ సివిల్ సర్వీసెస్కి ఏవైతే బుక్స్ ఉంటాయో అందరికి తెలుసు ఆ బుక్స్. ఆ బుక్స్ వచ్చేసి నువ్వు సిడిఎస్ చదువుతావు. నన్ను అడిగితే సిడిఎస్కి బెస్ట్ మెటీరియల్ ఎన్సీఆర్టీ ఫ్రమ్ 6 to 10, 6 to 12 ఆ ఎన్సీఆర్టీస్ అన్ని చదువుకొని సిబిఎస్ఈ సిలబస్ బుక్స్ అవి చదివేసుకుంటే ఆ ఎగ్జామ్ సింపుల్ క్లియర్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు దానికి. ఒక్క ఇంగ్లీష్ ఒకటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మ్యాటర్ అవుతుంది. ఇంగ్లీష్లో వచ్చే మార్క్స్ బట్టి నీ ఎగ్జామ్ క్లియర్ అయితే కానీ డిసైడ్ అవుతుంది. ఇంగ్లీష్ ఒకదానికి నేను ఎస్పి బక్షి అని ఒక బుక్ ఉంటుండే. ఓకే. ఎస్పి బక్షి ఆ బుక్ చాలా బాగుంటుంది. అది ఆర్గనైజ్డ్గా చాలా ఎగ్జాంపుల్స్ తోటి ఉంటుంది. అది ఒకటి మంచిగా థరోగా కవర్ చేస్తే సరిపోతుంది ఇంగ్లీష్ ఒకదానికి. రీజనింగ్కి యాజ్ యూజువల్ అంటే అది ఆర్ఎస్ అగర్వాల్ 2 లావ్ బుక్స్ వస్తాయి, అందరికి తెలిసిందే. అన్ని టైప్స్ ఆఫ్ సమ్స్ ఉంటాయి మీకు ప్రతి ఎగ్జామ్కి సంబంధించినవి, డిఫెన్స్ అనే కాకుండా. నేనైతే ఆ బుక్స్ సాల్వ్ చేస్తుండే. ఓకే. మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి, అన్నీ తెచ్చేసుకుంటారు, అన్ని ఎత్తుకొచ్చి ఇలా ముందు పెట్టుకొని బుక్స్ చూసి పరిచయం అవుతారు. అది చేయదు ఎప్పుడైనా. 1-2 బుక్స్ అసలు మొత్తం దాంట్లో మెటీరియల్ది అంటే ఒక టైం ఉండేది 2017 ఈ ఫోన్స్ ఇవన్నీ రాకముందు టైము, అందరు బుక్స్ చదువుతుంటారు. ఈ టైంలో అందరూ ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు. అవును, ఆన్లైన్ క్లాసెస్లో 2x పెట్టుకొని కూడా వింటున్నారు. సో కంఫర్టబుల్ ఏది ఉందో అది చూసుకోవాలి ఫస్ట్ థింగ్. నేనైతే ఆన్లైన్ క్లాసులు వింటుండే, బుక్స్ 1-2 పెట్టుకొని అవే రిఫర్ చేస్తుంది. డివియేట్ అవ్వదట్టు, ప్లాన్ సింపుల్ ఉండాలి. 1 లేదంటే 2 బుక్స్ చూసుకోవాలి, స్టాండర్డ్ బుక్స్. ఆ స్టాండర్డ్ బుక్స్ అందరు ఏం చేస్తారంటే మల్టిపుల్ బుక్స్ కవర్ చేసుకుంటారు. దీంట్లో ఎక్కువ నాలెడ్జ్ ఇస్తుందేమో, దీంట్లో ఎక్కువ నాలెడ్జ్ ఇస్తుందేమో. మొత్తం ప్రిపరేషన్ ఫేజ్లో ప్రతి ఒక్క క్యాండిడేట్ గురయ్యే బేసిక్ ప్రాబ్లం ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే నేను చదివేది ఈ బుక్లో ఏమైనా ఎక్స్ట్రా కంటెంట్ ఉంటుందేమో, ఇది చదవకుంటే నా ఎగ్జామ్లో ఇదే వస్తుందేమో అనే భయం. బుక్స్ చదివారు సార్? నేను డివైడ్ చేసి చెప్తే ఇదే అండి, ఇంగ్లీష్కి బుక్ ఇది ఒకటే ఫాలో అవుతుంటాయి ఎస్పీ బుక్స్ స్ట్రిక్ట్లీ. అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్కి ఏమైనా బుక్ అవసరం అనిపిస్తే మేజర్లీ ఆన్లైన్ యూట్యూబ్ క్లాసెస్ ఆర్ నేను తీసుకున్న క్లాసెస్లో చూస్తుండే ఏదో ఒక దాంట్లో. డిఫెన్స్కి రిలేటెడ్ కొన్ని ఛానల్స్ ఉంటాయండి, చాలా మంచి ఛానల్స్ అవి. సిడిఎస్ జర్నీ అని, ఇన్సైట్ ఎస్ఎస్బి అని, ఈ 2 ఛానల్స్ బాగా ఫాలో అవుతుండే. వాళ్ళు క్వాలిటీ కంటెంట్ పెడుతుండే. ఓకే. వాళ్ళు ఇంకేముంది జనరల్ నాలెడ్జ్కి ఎవ్రీడే న్యూస్ పేపర్ హిందూ పక్కా చదువుతుండే. ఎడిటోరియల్ సెక్షన్ ఇంపార్టెంట్, అందరు చెప్పినట్టే అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఎస్ఎస్బికి ఇంగ్లీష్ మీరు నన్ను అడిగితే మాట్లాడండి, ఎంత మాట్లాడితే ఓకే అంత. I used to push myself in situations where I have to speak in English. ఓకే. సో ఇప్పుడు నేను ఏదైనా కాలేజ్లో నడుస్తుంది యాక్టివిటీ, అక్కడ యు ఆర్ రిప్రజెంటింగ్ యాజ్ అ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. అక్కడ నువ్వు మాట్లాడితే నీకు ఒక ఇంటర్వ్యూ ముందు మాట్లాడడానికి నీకు ఏం ప్రాబ్లం అవుతుంది? ఏమవ్వదు. నువ్వు మల్టిపుల్ 100 మంది ముందు మాట్లాడుతున్నావు, నువ్వు ఒక ఆఫీసర్ అవుతావు రేపు, ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఎట్లా? సో
బేసిక్ థింగ్స్ కొన్ని ప్రిపరేషన్ స్టార్టింగ్ నుంచే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఇంగ్లీష్ సాంగ్స్ వినడమే కానీ, ఇంగ్లీష్ మూవీస్ చూడడమే కానీ, ఇంగ్లీష్లో ఫ్రెండ్స్ తోటి నామూస్ ఫీల్ కావద్దు మాట్లాడేటప్పుడు. ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ ఎట్లా, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అమ్మ వీడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఎక్కిరిస్తారు, అది కూడా అవుతుంది. బట్ స్టిల్ కొంతమంది ఒకరిద్దరైనా సీరియస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఇప్పుడు చాలా అసలు నువ్వు ఫ్రెండ్ కూడా కాకుంటే ఫోన్లో చాలా వెబ్సైట్స్ వచ్చాయి, యూ విల్ టాక్ విత్ అనౌన్స్ అంతే, జస్ట్ లైక్ దట్ అండ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం చేస్తున్నారు, అట్లాంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. ఒక క్వాలిటీ ఫ్రెండ్ కో ప్రిపరేషన్ చేసుకోండి. ఒక రిఫరెన్స్ కోసం ఒక్క ఫ్రెండ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు డిఫెన్స్లో ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ ఎవరు లేకుంటుండే. సో నీకు అలోన్గా ప్రిపేర్ అవుతుంటే ఏమవుతుందంటే నువ్వు తెలియకుండానే ట్రయల్ అండ్ ఎర్రర్స్ చాలా కొడుతుంటావు. అంటే ఈ అటెంప్ట్ అయిపోయింది, ఈ అటెంప్ట్లో ఇట్లా ప్రిపేర్ అయినాం, ఇట్లా అవ్వలే, క్లియర్ అవ్వాలి, చలో నెక్స్ట్ అటెంప్ట్ ఇంకోలా చేయడం, ఇట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ కొట్టుకుంటూ టైం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం మనం. సో ఎవరైనా ఆల్రెడీ క్లియర్ చేసిన వాళ్ళే కానీ వేరే వాళ్ళు వాళ్ళ గైడెన్స్ ఉంటే ఏమవుతుందంటే ఈ మల్టిపుల్ ట్రయల్ అండ్ ఎర్రర్స్ టైం వేస్ట్ చేయమన్నట్టు, సీదా పాత్ వేర్ ఏ పాత్రలో వెళ్తే సెలెక్ట్ అయిపోతే వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళు చెప్పినట్టు బిలీవ్ చేసి ఫాలో అయ్యి వెళ్ళిపోవడం. సో అట్లా మీకు గైడెన్స్ అనేది ఉంటే బెటర్, లేదనుకో సెల్ఫ్గా మీరు చేసుకుంటే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టే నాకు 7 years పట్టింది టోటల్ ప్రొసీజర్, కానీ ప్రాపర్గా ప్రిపరేషన్ ఫేజ్ ఉన్నది ఒక 2 years. కానీ ఈ మొత్తం ప్రొసీజర్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పేషెన్స్. మీ దగ్గర పేషెన్స్ లేనిది ఒక ఎగ్జామ్ మీద, నేను ఎస్ఎస్బి సెలెక్ట్ అయ్యే ముందు నేను మల్టిపుల్ అటెంప్ట్స్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఒక్క అటెంప్ట్లోనే క్లియర్ అయిపోయింది ఎస్ఎస్బి. నాది ఇది 6th attempt క్లియర్ అయింది ఎస్ఎస్బి. 6th attempt. అంటే నేను ఇంటర్ తర్వాత ఇవ్వలేదు ఇంటర్వ్యూస్. దీంట్లో మీకు కరెక్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే నేను బీటెక్ 3rd year వరకు, అంటే కోవిడ్ ఎప్పుడు హిట్ అయింది నా బీటెక్ 3rd year ఉన్నప్పుడు కోవిడ్ హిట్ అయింది, నా 3rd year ఎండ్ అయింది, కోవిడ్ హిట్ అయింది. సో కోవిడ్ కూడా నాకు ఒక అంటే వరల్డ్కి అదొక పెద్ద డివెస్టేషన్, కానీ ఫర్ మీ పర్సనల్లీ ఇట్ గేవ్ మీ టైమ్ ఫర్ ప్రిపరేషన్. నేను అలా చూస్తాను దాన్ని. సో ఇంట్లోనే ఉంటుండే, కాలేజ్కి వెళ్ళే అవసరం లేదు. సో అక్కడ నేను ఫిజికల్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసింది అప్పుడు. ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడు స్టార్ట్ చేశాను. ఆ టైంలో నేను ఎన్సీఆర్టీ చదవడం. ఐ వాజ్ నెవర్ హై-ఫై స్టూడెంట్, ఐ వాజ్ ఆల్వేస్ అన్ యావరేజ్ గై ఫ్రమ్ స్కూల్. యావరేజ్ వాళ్ళే చదువులు కొడతారు, హై-ఫై వాళ్ళు ఎప్పుడైనా కానీ మిగిలిపోతారు లాస్ట్కి. ఎందుకంటే బట్టి కొట్టే ఎగ్జామ్లు కావండి, అండర్స్టాండింగ్ ఉండాలి. ఆప్షన్ క్లారిటీ ఉంటేనే నువ్వు 4 optionsలో ఏది పెట్టాలి అంత క్లారిటీ ఉంటుంది. నువ్వు రాసే ఎగ్జామ్స్ కాదు కదా అప్పటికప్పుడు బట్టి కొట్టి చేయడానికి. సో అట్లా నేను అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుండే. సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అని ఆ ఎగ్జామ్, అన్ని ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ లో స్టార్ట్ అయింది దీని గురించి. బీటెక్ అయిపోయి ఎంటెక్ 2nd year, ఐ థింక్ ఎంటెక్ 2nd year లో మీకు జాబ్ వచ్చింది. ఎంటెక్ 2nd year అయిపోయి ఆ స్ట్రగుల్ అనేది చాలా ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ కి పెయిన్ చాలా ఉంటుంది, తట్టుకోలేము. పేరెంట్స్ కాకుండా చుట్టాలు, బంధువులు వీళ్ళంతా మనల్ని బాగా ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని? మోస్ట్లీ ఇదే జరుగుతుంది, అవమానాలు, పెళ్ళిళ్ళప్పుడు, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఇవన్నీ ఏమైనా అంటే అలాంటి ఏమైనా జరిగినాయి మీకు? ఇది ఎవరి వన్ జర్నీ అండి, అది అయితేనే ఉంటాయి అందరికి. సో నా జర్నీ చెప్పాలంటే యాజ్ ఐ సెడ్ ప్రయర్, నేను ఒక్కదాని గురించి ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం వెరీ స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోతుంది, డిఫెన్స్కే వెళ్తాను నేను. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ తెలుసు నేను డిఫెన్స్కే వెళ్తాను. ఈవెన్ దో నేను లాస్ట్ అటెంప్ట్స్ ఆల్మోస్ట్ క్లియర్ అయ్యే ముందు నేను వన్ ఆఫ్ ద లాస్ట్ అటెంప్ట్స్ అవి నా ఏజ్కి అవన్నిటికి, అప్పుడు కూడా అదే చెప్తుండే. నా చేతిలో ఏ జాబ్ లేకున్నా ఏం లేకున్నా ఐ వాజ్ సో క్లియర్ దట్ ఐ విల్ గో ఇన్ టు డిఫెన్స్ ఓన్లీ. ఓకే, ఆ సెన్స్ ఆఫ్ మైండ్ సెట్ అనేది నీకు స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేసుకుంటే వస్తుంది. సో మీరు అంటున్నట్టు పీర్ ప్రెషర్ ఉంటుంది, ఏం చేస్తున్నావు బీటెక్ అయిపోయినాక, ఇదంతా ఎంటెక్ చేస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోరు. నేను ఎంటెక్ చేస్తున్నా అంటే అయిపోతుంది, సగం మంది నేను వదిలేస్తారు, ఎంటెక్ చేస్తున్నట్టు వాడు స్టూడెంట్ లాగా. సో ఎంటెక్ అయిపోయిన 6 months 7 months లోనే ఐ గాట్ దిస్ జాబ్. సో ఎంటెక్ ని ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకున్నా కాబట్టి ఐ గాట్ దిస్ జాబ్. మీరు అన్నట్టే మనం కలుస్తుంటాం గెట్ టుగెదర్. మా స్కూల్ది రీయూనియన్ ఉండే 10th జాబ్ చేయట్లేదు, ఐ వాజ్ నథింగ్. ఎంటెక్ ఇట్లా కంప్లీట్ చేసిన December 2023, March 1st అనుకుంటా, March 31st
నేను మా స్కూల్ రీయూనియన్కి వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అందరు చూస్తే అందరు దే ఆర్ with fat packages of 10 to 15 lakh. They were all in corporate, most of them. And some people are there who got government jobs and other things. But I was nothing. Aim chestunna ante nothing ani cheptunna. But within 2 days from that point of time, my life changed anukunta ఆ time. ఓకే. ఎట్లా చేంజ్ అని చెప్తారు. నేను టైం వేస్ట్ చేయొద్దు, ఏదైనా ఒకటి చేస్తూనే ఉండాలి. నువ్వు ఎంత ప్యాషనేట్ టువర్డ్స్ డిఫెన్స్ ఉన్నా నువ్వు ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ఇంత కాంపిటేటివ్ దునియాలో నీకు 4, 5, 10 ప్లాన్స్ ఉన్నాయి. ఓకే. నన్ను అడిగితే 2 స్కూల్ ఆఫ్ థాట్స్ దీంట్లో కూడా. ఫస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ ఫిక్సింగ్ వన్ గోల్ అండ్ గోయింగ్ బ్లైండ్లీ వితౌట్ కేరింగ్ అబౌట్ అదర్ థింగ్స్. సెకండ్ వన్ ప్యారలీ గ్రోయింగ్, అంటే వేరే ప్లాన్స్ ఆప్షన్స్ కూడా నువ్వు గ్రో చేసుకుంటున్నావు. అట్ ది సేమ్ టైం డిఫెన్స్ నువ్వు అనుకున్న మెయిన్ ది కూడా కంటిన్యూ చేస్తావు. నేను సెకండ్ దాన్ని ఫాలో అవుతుండే ఎప్పుడైనా. నాకు ఎంటెక్ ఉంది, నేను దాంతో నాకున్న ఆప్షన్స్ నన్ను ఆ ఇంటర్వ్యూలోనే అడిగాడు సార్, అడిగాడు ఓకే జెంటల్మెన్ వాట్ ఆర్ యువర్ అదర్ ఆప్షన్స్ అదర్ దాన్ డిఫెన్స్, జాయినింగ్ డిఫెన్స్. నేను ఆయనకి 4 to 5 ఆప్షన్స్ ఇచ్చిన ఆ టైంలో, చేతిలో ఉన్న ఆప్షన్స్ ఇచ్చిన ఆ టైంకి. నేను ఇదే కాకుండా మల్టిపుల్ ఎగ్జామ్స్ రాస్తుండే, ప్రతి ఎగ్జామ్ రాస్తుండే ఆల్మోస్ట్, కానీ ఫోకస్ దీనిపైనే ఉండే. ఓకే. ప్రిపరేషన్ అంతా దీనికోసమే వేసుకుంటుండే, కానీ ఎగ్జామ్స్ అయితే ప్రతి ఒక్కటి ఇచ్చేది, తెలంగాణ ఎగ్జామ్స్, టీఎస్పీఎస్సీ ఇవి. సో నేను అప్పటికి నాది గ్రూప్ 4 మెరిట్ లిస్ట్ లో పేరే ఉండే, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4. సార్ ఆయనకి చెప్పాను నేను, ఐ హ్యావ్ మై నేమ్ ఇన్ ద మెరిట్ లిస్ట్ ఆఫ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4. ఐ క్లియర్డ్ మై గ్రూప్ 1 ప్రిలిమ్స్ యాజ్ వెల్. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. ఆ ఫేజ్ అనేది ఎట్లా ఉండే అంటే నాకు ఇన్ని ఆప్షన్స్ ఉండే ఆ టైంలో. నేను మార్చ్లో, అంటే నా ఇంటర్వ్యూ వెళ్ళింది నేను అదే ఏప్రిల్ ఆర్ మేలో వెళ్ళిన అనుకుంటా ఆ టైంలో ఇంటర్వ్యూకి. సో నేను వెళ్ళినప్పుడు ఆ ఆఫీసర్కి ఇవి చెప్పాను, నాకు ఒక గ్రూప్ 4 జాబ్ది మెరిట్ లిస్ట్లో పేరు ఉంది, ఇంకొకటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ అక్టోబర్లో ఉంది, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్ అని చెప్పాను. హోప్ఫుల్లీ ఐ విల్ క్లియర్ ఇట్. వరల్డ్ మొత్తం సింపుల్గా చెప్పాలంటే, నువ్వు క్లియర్ కాకుంటే, సపోజ్ నాదే క్లియర్ అవ్వలేదు, 7 years అయిపోయింది, జస్ట్ ఒక సైట్ వేసుకుందాం, నాది క్లియర్ అవ్వలేదంటే అయిపోయింది, నేను ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా నాది క్లియర్ అవ్వలేదు, నేను ఏం చేస్తాను? సింపుల్, వరల్డ్ మొత్తం ఒక ఫెయిల్యూర్ ట్యాగ్ వేసేస్తారు, నేను ప్రిపేర్ అవ్వలేదు అందుకని క్లియర్ నువ్వు రిజల్ట్ చూపిస్తేనే నీకు ఏమైనా వాల్యూ ఉంది. అట్లని చెప్పి నువ్వు కొన్నిసార్లు ఏమవుతుందంటే, టైం అవుతున్నా కొద్దీ నీ లోపల ఇంపేషన్స్ పెరుగుతుంటుంది. లైక్ ఇన్ని అటెంప్ట్స్ ఇస్తున్నాను, నాకు కూడా ఐ వాజ్ ఆల్సో a victim of this situation. ఇన్ని అటెంప్ట్స్ ఇస్తున్నా నాది అవుతలేదు, నిజంగా నా లోపల లేదా ఈ సెల్ఫ్ డౌట్ అనేది ఉంది. ఇక్కడ సెల్ఫ్ బిలీఫ్కి సెల్ఫ్ డౌట్కి వారైతే ఉంటుంది ఎవ్రీడే. సో నువ్వు ఎవ్రీడే అవుతుంది అని చెప్పుకోవడం, నీకు నువ్వు ఎవరు చెప్పరు. నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత అలోన్ ఉంటావు అంటే, ఈ ప్రిపరేషన్ ఫేజ్ అంతా లోన్లీ. నువ్వు స్టార్ట్ చేసేటప్పుడే ప్రిపేర్ అవ్వాలి మైండ్ తోటికి, నేను అలోన్ ఉంటాయి ప్రిపరేషన్ మొత్తం. ఈ అలోన్ ప్రిపరేషన్లోనే నేను గ్రో అవుతా. ఈ అలోన్ ప్రిపరేషన్ ఫేజ్లోనే నన్ను నేను మార్చుకోగలుగుతా. అందరు ఏం చేసేస్తారు, వేరేటోతో అసలు కంపారిజన్ ఫస్ట్ బంద్ చేయాలి. ఓకే. నేను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఎవరు ఏం చేసినా నేను అసలు దాన్ని పట్టించుకోకుండా, అంటే వాళ్ళు చేయని మంచి చేయని, వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు చేసుకుంటారు, నా ఫీల్డ్ నేను చూసుకుంటా. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నీ లోపల ఉండాలి. ఎంత స్ట్రగుల్ చేసిండ్రు, మమ్మీ సపోర్ట్ ఎక్కువ ఉండేదా, డాడీ సపోర్ట్ ఎక్కువ ఉండేదా ఈ స్ట్రగుల్ టైంలో? స్ట్రగుల్ ఫేజ్లో అయితే, అంటే మా డాడీకి డిఫెన్స్ సిస్టమ్ లేదండి, ఈ ఫేజ్ చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే, నువ్వు దునియా మొత్తంలో అందరితో ఫైట్ చేయగలుగుతావు, కానీ ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేయలేవు. ఎందుకంటే వాళ్ళేం నువ్వు లేవు, అంతే కదా. అంటే నువ్వు, మా డాడీకి ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఇంట్రెస్ట్, నన్ను ఐపీఎస్ ఆఫీసర్ లాగా చూడాలని ఎప్పుడు అనుకుంటుండే. సో అది నా ప్లాన్ బి ఉంటుండే. బట్ ఇదంతా నేను ఎప్పుడు అది డిఫెన్స్ మొత్తం ఏజ్ అయిపోయి నాకు అసలు ఛాన్సే లేదంటే అప్పుడు ట్రై కొడతా అని చెప్తుండే మా డాడీ గారి. బట్ స్టిల్ హీ యూస్ టు పుష్ మీ ఫర్ సివిల్ సర్వీసెస్. మన మమ్మీ వాళ్ళకి డాడీ వాళ్ళకి సివిల్ సర్వీసెస్ అంటేనే అదొక పెద్ద జాబ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చేసే జాబ్ కూడా సేమ్ ఐపీఎస్ క్యాడర్ జాబే, అన్నీ ఈక్వలే. బట్ సివిల్లో వాళ్ళకి పర్పత్ ఉంటుంది బయట, మాకు డిఫెన్స్లో ఉండదు, అంతే తేడా. సో
నాకేమో డిఫెన్స్ ఇంట్రెస్ట్, మా డాడీకి ఏమో సివిల్ సర్వీసెస్ ఇంట్రెస్ట్. సో మా డాడీ ఎప్పుడు నన్ను ఆ డైరెక్షన్లో సపోర్ట్ చేయడానికి, పుష్ చేయడానికి చూస్తుండే. బట్ నేను అస్సలు వెళ్ళకుండా డాట్ సైడ్. సో అట్లా డాడీకి అయితే సపోర్ట్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎప్పుడైనా కాన్షియస్ ఉంటుండే ఆయన. నేను ఏ కాలేజ్ వెళ్ళాలి, ఏ స్కూల్లో, అవన్నీ చాలా కాన్షియస్ ఉండే. మా ఫ్యామిలీలో ఎడ్యుకేషన్కి సంబంధించిన గైడెన్స్ కానీ వేరే వాళ్ళకి మా డాడీ చేస్తుండే ఎప్పుడైనా. అంటే మా పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయించాలి, ఎందుకంటే మమ్మల్ని కరెక్ట్ పాత్లో కేంద్ర విద్యాలయాలు లాంటి స్కూల్లో వేస్తుండే, ఈవెన్ తో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాకుండా. సో వేరే వాళ్ళకి కూడా చాలా గైడెన్స్ ఇస్తుండే. సపోర్ట్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎప్పుడైనా మా డాడీ. మమ్మీ వచ్చేసి అన్ఎడ్యుకేటెడ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడైనా ఉంటుంది, టు టేక్ కేర్ ఆఫ్ మీ వెరీ గుడ్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆమెకి నేను చెప్పేవి కూడా అర్థం కావు అన్ని. ఇప్పుడు నాతో పాటు వచ్చింది పాసింగ్ అవుట్ పరేడ్కి, అక్కడికి కూడా మమ్మీలో ఏం చేసినా హ్యాపీ అండి. కొడుకు తిని మనం ఏం సాధించినా టైంకి తినడం ఒకటే ఇంపార్టెంట్, వాళ్ళకి మిగతా ఏమైనా అవసరం లేదు. నవ్వు చూస్తే బతికేస్తుంది ఇంకా సార్. అయితే డాడీ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎప్పుడు ఈ టైప్ లో పూజ చేస్తుండే. లాస్ట్ నేను ఎంటెక్ అయిపోయినాక కూడా ఒకరోజు ఒక డీప్ కన్వర్సేషన్ మా డాడీకి నాకు. ఎంటెక్ అయిపోయింది, ఇంటికి వచ్చాను. ఓకే. సో మా డాడీ ఏంటంటే, నువ్వు వేరే జాబ్ ఏది రాసినా నీకు వస్తుంది అంటే. మా డాడీ నన్ను తిట్టిండు ఒకరోజు. ఎట్లా అంటే, నేను చాలా మంది మూర్ఖులను చూసిన, కానీ ఒక తెలివైన మూర్ఖులని చూడడం ఇదే ఫస్ట్ టైం. అది మా ఇంట్లోనే ఉన్నాడు, ఆడు నా కొడుకే అయ్యిండు అని చెప్పి అదో దరిద్రం అన్నట్టుండేదాన్ని. అంటే తిడుతుండేది. ఎందుకు అని చెప్పి అంటే, నువ్వు వేరే ఏ జాబ్ ప్రిపేర్ అయినా నీకు వస్తుంది, అది నీకు కూడా తెలుసు. ఓకే. ఎందుకంటే నేను మల్టిపుల్ ఎగ్జామ్స్ రాస్తుండే, అన్ని ఓన్లీ దీనికే ప్రిపేర్ అవుతుండే, కానీ అన్ని క్లియర్ అవుతుండే. లాస్ట్ స్టేజ్ దాకా వెళ్తుండే. అన్ని 2 మార్క్స్ 3 మార్క్స్ 5 మార్క్స్లు ఎన్నో జాబ్లు పోయింది. అవన్నిటి గురించి వద్దులేండి ఇప్పుడు. కానీ మా డాడీకి ఏంటంటే, సెటిల్మెంట్ ఇంపార్టెంట్ అండి అందరికి. ఏదో ఒక జాబ్ వచ్చి మన పేరెంట్స్కి తొందర సెటిల్ అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రెషర్ ఉండదు. ఏ జాబ్ అయితే ఏంది అని అనుకుంటారు. కానీ మనకు తెలుసు, మనం ప్యాషన్ తోటి డ్రివెన్ ఉన్న జాబ్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ ఏంది, నార్మల్గా ఏదో జాబ్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్. సో అందుకని మా డాడీ, నువ్వు ఏ జాబ్ రాసినా వస్తుంది, నువ్వు అదే పట్టుకొని వెళ్ళాడు. నేను అప్పటికి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఒక డిఫెన్స్ ఆస్పిరెంట్ లైఫ్ ఎంత గలీజ్ ఉంటుందంటే, ఫస్ట్ ఇంట్లో డిఫెన్స్ అంటే ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే మా ఫ్యామిలీలో భయపడతారు, భయపడతారు కదా, బేసికల్ గా భయపడతారు. ఒక కొడుకు పోవడం ఎందుకు, నేను కూడా సింగిల్ ఒక్కడే, నేను మా చెల్లె ఎప్పుడు పంపాలనుకోలే ఆ పాయింట్లు. కానీ ఇప్పుడు ఆయన వెరీ హ్యాపీ అంతా అయిపోయాక. కానీ ముందు ఫేజ్ అయితే ఈ నెవర్ వాంటెడ్ మీ టు గో టు. రిజల్ట్ వచ్చింది, డాడీ నేను ఇలా అయ్యా అంటే ఇష్టం లేదు కదా, పంపించడం ఇష్టం లేదు. కానీ ఆటో డ్రైవర్ స్టేజ్ నుంచి వచ్చారు, మిమ్మల్ని ఒక అసిస్టెంట్ కమాండెంట్ గా సెలెక్ట్ అయింది అని తెలిసిన తర్వాత ఫోన్ చేశారా, లేదంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పారా? నేను సెలెక్ట్ అయిపోయాక నేను చెప్పాను కండి, కేరళ ట్రిప్ లో ఫోన్ చేశాను. మా డాడీ యాజ్ యూజువల్ డ్రైవింగ్ చేస్తుండు, సో ఎక్కువసేపు మాట్లాడలేకపోయింది. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఏమన్నారు? అయిపోయింది డాడీ అని చెప్పిన. ఆయన సరే కంగ్రాచులేషన్స్ అని అంటాడు, కాల్ కట్ చేసాడు. తర్వాత నెక్స్ట్ డే ఆయన దిగినాక, డ్యూటీ దిగినాక వీడియో కాల్ అప్పుడు మాట్లాడు. నేను ఎమోషనల్ అవ్వలే, కానీ మా డాడీ ఎమోషనల్ అయ్యింది చాలా. అంటే హీ వాజ్ లిటరలీ క్రైయింగ్ ఆన్ ఫోన్. అంటే ఆయన యూస్ టు సపోర్ట్ మీ ఫర్ ఎవ్రీథింగ్, బట్ డిఫెన్స్కి ఎప్పుడు పుష్ బ్యాక్ ఇస్తుండే, వద్దు అంటుండే. బట్ ఆయన లాస్ట్కి చెప్పిన ఒక సింగిల్ స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు డిఫెన్స్ అంటే నీకు, బట్ నీకు అదంటే చాలా ఇష్టం, అయినా నేను చేయకుంటుండే సపోర్ట్. నీకు నచ్చింది నువ్వు చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఓవరాల్. ఇప్పటికీ కూడా నన్ను ఎవరికి ఇంట్రెస్ట్ చేస్తాను, నేను ఒక పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకునే అవసరం లేదు, మా డాడీ తీసుకెళ్ళి చేస్తాడు. అదొక మా కొడుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ జాబ్. హీ ఫీల్స్ వెరీ ప్రౌడ్ వైల్ టెలింగ్. మీకు ఏమనిపిస్తుంది? ఐ ఆల్సో ఫీల్ దట్ నేనేమో పొడిచాను, ఏదో కూడా చేశాను అనిపిస్తుంది. ఆ టైంలో నాకు గుర్తొస్తుంది, అరే వాట్ ఎవర్ ద ఫేజ్ ఐ వాజ్, ఆ లైబ్రరీలో మూల కూర్చొని మా ఫ్రెండ్స్ అందరూ ఏదో అన్నా ఎంజాయ్మెంట్ చేస్తున్నా, నేను మళ్ళీ వచ్చి లైబ్రరీలో కూర్చొని చదివినా, ఏం చేసినా, ఆల్ సాక్రిఫైసెస్ వాట్ ఎవర్ ఐ హావ్ మేడ్, ద టైమ్ వాట్ ఎవర్ ఐ హావ్ పుట్,
ఎవ్రీథింగ్ ఈస్ వర్త్ ఇట్ ఫర్ సీయింగ్ ద హ్యాపీనెస్ ఇన్ యువర్ పేరెంట్స్ ఐస్. అంతే, ఎగ్జాక్ట్లీ. నథింగ్ ఎల్స్. అంటే నువ్వు మనం అనుకుంటామేమో, అరే ఆ టైంకి ఇప్పుడున్న టైంలో మా ఫ్రెండ్సే కానీ ఏమైనా మా జనరేషన్ ఏదున్నా టెంపరీ హ్యాపీనెస్ కోసం చూసుకొని పర్మనెంట్ హ్యాపీనెస్ని పక్కకి వేసేస్తాం. సో నాది సింపుల్ ఉంటుండే, పర్మనెంట్ హ్యాపీనెస్ ఆల్వేస్ హంట్ చేస్తుండే. అది వచ్చేంత వరకు టెంపరీ హ్యాపీనెస్ అంతా పక్కకి అయిపోతుంది. సో ట్రైనింగ్ అయిపోయింది కదా కేరళలో, ఎలా అనిపిస్తుంది ఆ 6 month ట్రైనింగ్? 6 months అస్సలు మా నాన్న తిడుతున్నా కూడా వచ్చాను ఎప్పుడైనా అనిపించింది? లేదండి, ఎందుకంటే ఇది నా ఓన్ డిసిషన్ కదా. ఇప్పుడు ఏదైనా ఉంది, మీ డాడీ ఒకటి చెప్పిండు, నువ్వు దానికి అగేన్స్ట్ గా పోయినావు, మళ్ళీ నువ్వు ఫోన్ చేసి డాడీ నాకు అయితేలే అని చెప్తే స్టార్ట్ చేస్తుంది. నువ్వు కానీ పొరపాటు నాది ఆఫీస్ వచ్చేసినావు అనుకో, అయిపోయి ఇక లైఫ్ అంతా నిన్ను. సో ట్రైనింగ్ ఈజ్ ఆబ్వియస్లీ యాజ్ ఎక్స్పెక్టెడ్. డిఫెన్స్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది అందరికి తెలుసు, వెరీ టఫ్. యూ విల్ నాట్ స్లీప్, యూ విల్ నాట్ గెట్ ఫుడ్ ప్రాపర్లీ, యూ విల్ నాట్ గెట్ రెస్ట్. కంటిన్యూస్ ఒక ఫిజికల్ అండ్ మెంటల్ గ్రూమింగ్ అయితేనే ఉంటుంది ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం. హార్డ్లీ లాస్ట్ 6 months నేను 2 hours or 3 hours పడుకున్నాను ఎవ్రీ డే, ఇంక్లూడింగ్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీస్ కంటిన్యూస్లీ. సో అదొక హెక్టిక్ రొటీన్ అండి. ఒక 6 months షెడ్యూల్ డిఫెన్స్ వాళ్ళు ఎట్లా ఉంటుందంటే, నా టర్మ్ క్యాలెండర్ నాకు టర్మ్ స్టార్టింగ్లోనే ఇచ్చేస్తారు. దాంట్లో ఒక సింగిల్ థింగ్ కూడా ఇటు అటు అవ్వదు. అంతే, బేస్డ్ ఫ్రమ్ ద day 1 to day లాస్ట్ డే ఆఫ్ పిఓపి, ఆ రోజు వరకు ఒక సింగిల్ థింగ్ ఇటు అటు అవ్వదంటే ఆ రొటీన్ ఎంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారో అర్థం చేసుకోండి. నువ్వు ఖాళీ కానీ చేతిరి కానీ ఏమి అవ్వని ఆ రొటీన్ ఫాలో అవ్వాల్సింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ట్రైనింగ్ ఎక్కడ సార్? ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ నాది ఇండియన్ నేవల్ అకాడమీలో అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను టెక్నికల్ ఆఫీసర్ కాబట్టి, టెక్నికల్ ఆఫీసర్ ఇన్ మెకానికల్ కాబట్టి నేను లోనావాలా వెళ్తాను. అక్కడ ఐఎన్ఎస్ శివాజీ అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఓకే, అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది. సో అక్కడ ఆల్మోస్ట్ 1.5 years to 2 years ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది అక్కడ. అది నాకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ అంటారు. దాంట్లో నాకు మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఎంటెక్ చేపిస్తారు. అంటే అరౌండ్ మరీన్ ఇంజనీరింగ్ ఆర్ సమ్ అదర్ ఇంజనీరింగ్ లాంటిది ఏదైనా ఒకటి చేపిస్తారు. సో అది అయిపోయినాక తర్వాత నాకు పోస్టింగ్ ఇస్తారు. కోస్ట్ లైన్ ఏరియాస్లో ఏదైనా ఏరియా ఉండొచ్చు, ఫ్రమ్ గుజరాత్ టు కోల్కతా వరకు ఇంక్లూడింగ్ అండమాన్ అండ్ లక్షద్వీప్, ఎక్కడైనా వేయచ్చు వాళ్ళ పోస్ట్. అది అప్ టు దెమ్. ఎక్కడ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎక్కడైనా ఏం లేదండి, అండమాన్ ఎక్కడైనా ఒకటే రోల్, అదే రిస్క్, అదే డ్యూటీ. ఇంకోటి ఏంటంటే మనకి హోమ్ లొకేషన్ కూడా ఏం లేదు, ఎందుకంటే మన హైదరాబాద్ కోస్ట్ లైన్ అసలు లేదు. ఖచ్చితంగా మనం ఈ సిటీ నుంచి వేరే సిటీకి పోవాల్సిందే బెటర్ అన్నాడు. ఇప్పుడు ఫైనల్ గా మన తెలుగు స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే అసలు మాకు జాబ్ కాదు, మా వల్ల కాదు, ఈ డిఫెన్స్, ఈ కోస్ట్ గార్డు, ఈ ఎయిర్ ఫోర్స్, ఈ నేవీ మా వల్ల కాదు అనుకుంటున్నాడు, మీరు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతారు? మీ ముందే ఉన్నా నేను ఎగ్జాంపుల్. నాకు ఏ సపోర్ట్ లేదు. ఐ కేమ్ ఫ్రమ్ అ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ వెరీ స్ట్రాంగ్లీ, దట్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్, నీ మైండ్లో క్లియర్ పిక్చర్ కనబడుతుంది. నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి, నన్ను నేను ఇమాజిన్ చేసుకుంటుండే ఇన్ దట్ యూనిఫామ్ ఎవ్రీడే. నువ్వు అసలు నీకు ఆ పిక్చర్ కనిపిస్తుంది అంటే నెత్తలో అది అయిపోతుంది అంతే. దెర్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్రాక్టీస్ కాల్డ్ విజువలైజేషన్ ప్రాక్టీస్. నేను అది ఎవ్రీడే చేస్తుండే. విజువలైజేషన్ ప్రాక్టీస్ అంటే అందరికి తెలుసు. జస్ట్ సిట్టింగ్ ఇన్ ఎ మెడిటేటివ్ స్టేట్ అండ్ జస్ట్ ఇమాజినింగ్ దట్ యు ఆర్ దేర్ in Naval Academy or in that white uniform. So I used to do that practice very strongly. So overall message ఏమి ఇవ్వాలనుకున్నా అంటే, మొత్తం ప్రాసెసర్లో no one will believe you. Believe yourself. And there is no substitution for hard work anyway. You have to put your heart and soul into it. Invest lot of time. Lot of time means lot of time. The success will only come when you do something where no one is looking also. అసలు మీ డాడీకి, మమ్మీకి ఎవరికి అకౌంటబుల్ లేవు. నువ్వు నేను ఇన్ని గంటలు చదువుతున్నా, ఇన్ని గంటలు చేస్తున్నా అని వేరే వాళ్ళకి చెప్తే కూడా నీకు ఏం రాదు.
సో జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ జస్ట్ ఒక ఫెయిత్ ఉండాలి నీ లోపల, చైల్డ్ లైక్ ఫెయిత్. నేను ఇది అవ్వాలనుకుంటున్నా, అవ్వాలి ఎట్లా ఉంది అంతే. అది నేను ఇట్లుంటే అవుతా అట్లుంటే అవుతా. నా దగ్గర నా ఫ్రెండ్స్ ఇప్పుడు నాతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ మొన్న వచ్చారు కదా పాసింగ్ అవుట్ పరేడ్కి, అందరూ చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. చాలా అంటే డిఫెన్స్ ఆఫీసర్ కొడుకులే మళ్ళీ వచ్చి మళ్ళీ డిఫెన్స్లో జాయిన్ అవుతారు, ఐపీఎస్ ఆఫీసర్ కొడుకులు మళ్ళీ వచ్చి దీంట్లో జాయిన్ అవుతారు. నో వన్ ఈస్ ఫ్రమ్ ఆర్ సౌత్. అసలు తెలుగు వాళ్ళు అసలు లేరు, మళ్ళీ సౌత్ నుంచి లేరు, నార్త్ డామినేషన్ టోటలీ, ఎస్పెషల్లీ ఇన్ ఫోర్సెస్. ఫ్రమ్ మై సైడ్ ఐ వాంట్ టు, if there is any requirement in terms of guidance or whatever is, I am always open. You can provide my Instagram ID in the description. You can contact me anytime. If I'm free at that point of time, I'll be definitely open to guide you people. And finally, time is very precious. Plan everything prior. If you are not planning prior, where you want to reach, you will not reach. It will become a dream. అంతే.